తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం పేరుతో డెమోక్రటిక్లోనే ఉంది ప్రజాస్వామ్యం. అంటే ఈ దేశంలో 79 ఏళ్ల స్వతంత్ర భారతం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, మెజారిటీ ప్రజలకి హక్కులు ఇవ్వటంలో కానీ, రాజ్యాంగంలో ఇవ్వటంలో కానీ, ఆ ఫలాలు దక్కటంలో విఫలం చెందినటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ ఒకవైపు మెజారిటీ 93% ఉన్నటువంటి ప్రజలు ఇంకోవైపు, బహుజన ప్రజలు ఇంకోవైపు. కాబట్టి ఇవాళ సామాజిక డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో అయింది, బహుజన జేఏసీ పేరుతో అయింది, అనేక ఫ్రంట్ల పేరుతో ఇవాళ ప్రజలే ప్రభువులు, పాలకులే సేవకులు అనే ఒక నినాదంతో నైతిక విలువలతో కూడిన రాజకీయాలు కావాలని చెప్పి, ప్రజల బతుకులు మారాలని చెప్పి, ఎవరు ఎంతమందివో వారికంత వాటా అని చెప్పినటువంటి మహానుభావుడు కాన్సీరామ్ స్ఫూర్తితోని మహాత్మా జ్యోతిబా పూలే ఈ సమాజానికి ఇంకా 93% సమాజానికి ఇంకా ఉన్నత చదువులు లేనటువంటి పరిస్థితి. మహాత్మా జ్యోతిబా పూలే, మాన్యవార్ కాన్సీరామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ స్పష్టంగా ఆయన రాజ్యాంగాన్ని యథాతథంగా తూచా తప్పకుండా పాటిస్తే చాలు, ఆ రాజ్యాంగాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు వైఫల్యమే ఇవాళ ఈ ప్రజలు, మెజారిటీ ప్రజలు దరిద్రంలో ఉన్నారు. కాబట్టి ఇవాళ సామాజిక సర్వజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఆవిష్కరణ జరిగింది. కాబట్టి మరోమారు ఆ మహనీయుల ఆశయాల సాధనే సర్వజన డెమోక్రటిక్ ఫ్రంట్ ఇవాళ స్ఫూర్తి లక్ష్యంగా మేము రాజ్యాంగాన్ని అమలు చేయటమే, పటిష్టంగా అమలు చేయటమే, ఇవాళ 90% ఉన్నటువంటి మెజారిటీ సంపదను, బహుజనులకి 90% ఉన్నటువంటి ప్రజల్ని సంపదను పంచటమే ఇవాళ రాజ్యం. మన ఎవరికెంతమందిగో వాళ్ళకంత వాటా, మేమెంతమందిగో మాకంత వాటా. ఇవాళ రాజ్యం రావడానికి కులాలు, ఇంకా పాలక కులాలు, కొన్ని కులాలు 1, 2, 3 చేతుల్లోనే కులాల చేతిలో ఇలా పరిపాలన ఉంది. కాబట్టి మెజారిటీ ప్రజలు ఇవాళ పాలకులు కావాలనేదే ఇవాళ ఈ ఫ్రంట్ లక్ష్యం. ఇవాళ సమన్వయకర్తలు కూడా అనేక విషయాలు మాట్లాడారు. కాబట్టి మెజారిటీ ఉన్నటువంటి ప్రజలారు ఇప్పటికైనా ఆలోచించండి, నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం, మెజారిటీ ప్రజలకి హక్కులు, అధికారం అందించే విధంగా రాజ్యాధికార సాధనే లక్ష్యంగా మహనీయుల స్ఫూర్తి కోసమే పనిచేస్తామని తెలియజేస్తాము. జై భీమ్, జై భారత రాజ్యాంగం. బీ హ్యూమన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ సర్వజన డెమోక్రటిక్ ఫోరం ఈ ఖమ్మం జిల్లాలో నడిబొడ్డున ఈరోజు ఈ చర్చా వేదికకు రావడం జరిగింది. ఈ చర్చా వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రజలకు, పీడిత ప్రజలైతేంది, రైతులు, కార్మికులు, కర్షకులు ఎవరైతే ఎంత నమ్మకంతో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు ఓటు వేసిన తర్వాత, ఒక అమూల్యమైన ఓటు వేసి ఆ ఓటును ఉపయోగించుకొని వాళ్ళు అధికారంలోకి ఎక్కిన తర్వాత ఈ ప్రజలను విస్మరించడం, ఈ ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళ యొక్క పీఠాన్ని ఉపయోగించుకోవడం అనేది ఏమాత్రం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పనికిరాని విషయం. కాబట్టి సమస్త ప్రజలు అందరూ కూడా సంఘటితంగా ముందుకొచ్చి వీళ్ళు చేసేటువంటి ప్రస్తుత రాజకీయంగా గద్దెనెక్కించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని గ్రామస్థాయి ప్రజలకు చేరువయ్యేలాగా అందరు మేధావులు, ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా ఓటు యొక్క విలువను గ్రామస్థాయి వరకు తీసుకొని వెళ్ళి వాళ్లకు ఇక ముందు తరానికి కూడా ఎటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి ఒక సమాజాన్ని, ఒక రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేసే విధంగా ఈ సర్వజన డెమోక్రటిక్ ఫోరం అనేది బాగా చర్చను లేవదీసింది. ఈ చర్చను గ్రామస్థాయి వరకు తీసుకొని వెళ్ళిన తర్వాత మాత్రమే ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదగాలనేటువంటిది ఒకటి వీళ్ళ యొక్క సమన్వయకర్తల యొక్క అందరి యొక్క ఆకాంక్ష బలమైన ఆకాంక్ష. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ తెలంగాణ నుంచి తప్పకుండా అటువంటి ఆలోచన నుంచి రావడము చాలా గొప్ప విషయం అనేది మేము నమ్ముతూ, దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు అన్ని పక్షాల ప్రజల నుంచి వస్తున్నది. మన వరంగల్లో జరిగినటువంటి సభ అయితేమి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మేధావులు అయితేమి అందరూ కూడా దీనికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నారు. కాబట్టి నేను అందరి పక్షాలకు, ఈరోజు ప్రజా సంఘాల్లో పనిచేసే వర్గాలకు, ఎవరైతే నైతిక విలువలతో ఉన్నారో వాళ్ళు చేసే ప్రజలకు అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేసే విధంగా మీరు దీన్ని పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. ఖమ్మం జిల్లా నడిబొడ్డులో జరుగుతున్నటువంటి ఈ సమాలోచన సుదీర్ఘ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించినందుకు ముందుగా కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే, గౌతమ బుద్ధ, అదేవిధంగా సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కాన్సీరామ్, సేవలాల్ మహారాజ్ల ఆలోచన విధానాన్ని పుణికి పుచ్చుకొని సామాజిక న్యాయము, సామాజిక తెలంగాణ, అదేవిధంగా రాజ్యంలో, రాజ్యాధికారంలో ఇంతవరకు భాగస్వామ్యం లేని జాతులను కూడా ఆ విధంగా ముందుకి తీసుకెళ్లటంలో భాగంగా ఈ చర్చా వేదిక పనిచేస్తుందని, ఈ చర్చా వేదిక ద్వారా భారతదేశంలో ఒక సమూలమైనటువంటి మార్పు రాబోతూ ఉంది. ఆ మార్పుతోటి సామాన్య ప్రజల నుండి
పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ముందుకెళ్ళినట్టయితే దేశము సుభిక్షంగా ఉండి మన రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతోటి ఏదైతే గౌతమ బుద్ధుడు చెప్పాడో సర్వేజన సుఖినో భవంతు అని, అదేవిధంగా ఈ సర్వజనానికి సమాన అవకాశాలు కల్పించే అవకాశం రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి జై భీమ్.